వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భవిష్యత్తులో మహిళల మీద పిల్లల మీద ఎవరైనా నేరాలకు పాల్పడాలంటేనే భయపడాలి, ఆ విధంగా శిక్షలు అమలు చేయాలంటూ కొత్తగా కొలువు తీరినటువంటి తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం సీరియస్ అయ్యారు. ఇక గతంలోనే ఈ అంశం మీద విజయ్ స్పందించడం జరిగింది. ఇక మరొకసారి ఈ హత్యాచారం మీద విజయ్ మాట్లాడారు. కోయంబత్తూరులో బాలిక హత్యాచారం మీద పోలీస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం విజయ్. నేరాలు చేయాలంటేనే భయపడేలా శిక్షించాలంటూ విజయ్ ఇక్కడ వ్యాఖ్యానించారు. దోషుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు పిల్లలపై జరుగుతున్నటువంటి నేరాలపై త్వరగా విచారించి శిక్షించాలంటూ సీఎం విజయ్ ఆదేశించారు. విధించే కఠిన శిక్షలు అసలు భవిష్యత్తులో నేరాలకు పాల్పడాలనుకునే వారికి హెచ్చరికలాగా ఒక గుణపాఠంలా ఉండాలంటూ సీఎం విజయ్ చెప్పడం జరిగింది. పోలీసులకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. ఇక ఇప్పటికే విజయ్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత 15 రోజుల్లోనే చాలా ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో కూడా విజయ్ ప్రభుత్వం మీద పలు ఆరోపణలు రావటం గాని, ప్రతిపక్షాలు ప్రశ్నించడం గాని జరిగింది. ఇక ఇప్పుడు విజయ్ ఈ అంశం మీద స్పందిస్తూ ఏదైతే కోయంబత్తూరులో ఒక చిన్న పాప బయటికి వెళ్ళటము, ఆ వెళ్ళిన పాప 10 ఇయర్స్ ఉన్నటువంటి పిల్ల షాప్ కని వెళ్ళింది, ఆ తర్వాత ఇంటికి రాలేదు, చివరికి చెరువు దగ్గర శవమే కనిపించింది ఆ బాలిక. దీంతో 2 అనుమానితుల్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు, విచారిస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో, బాధ్యులయ్యారో వాళ్ళ మీద తీసుకునేటువంటి చర్యలు అసలు భవిష్యత్తులో ఇటువంటి నేరాలకు పాల్పడాలంటే భయపడే విధంగా ఉండాలంటూ, ఇక మీద మహిళల మీద పిల్లల మీద ఎవరైనా నేరాలకు పాల్పడితే ఇదే రకమైన చర్యలు ఉండాలంటూ సీఎం విజయ్ పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, కోయంబత్తూరులో జరిగినటువంటి ఈ ఘటన మీద సీఎం విజయ్ కీలకమైన ఆదేశాలు పోలీస్ వ్యవస్థకు జారీ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో ఇటీవల మనం చూసుకుంటే 10 సంవత్సరాల బాలికని కూడా అత్యాచారం చేసిన తర్వాత కూడా అత్యంత దారుణంగా కూడా హత్య చేసినటువంటి సంఘటన మనం చూస్తాం. ఈ క్రమంలో షాపుకు వెళ్ళినటువంటి బాలిక తిరిగి ఇంటికి రాలేదు. ఈ క్రమంలో పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఎంత వెతికినా కూడా ఆచూకీ దొరకలేదని చెప్పొచ్చు. ఒక చెరువు ఘటన కూడా విగత జీవిగా పడి ఉండటాన్ని సంఘటన చూస్తాం. ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరుగుతోంది, మహిళలకు బాలికలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి కూడా తమిళనాడులో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కావచ్చు, మిగతా అందరూ కూడా ఆరోపణలు చేశారు. అయితే దీనిపైన కూడా సీఎం విజయ్ గట్టిగా స్పందించారు. ఈ రోజు పోలీసులకు కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ ఒక్క మహిళ పైన కూడా లేదా ఏ ఒక్క చిన్నారి పైన చేయి వేయాలంటే వణికేలాగా ఉండాలి మా తీర్పు. ఇది నేపథ్యంలో కూడా పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కఠినమైనటువంటి శిక్ష పడేలా, అంటే ఇంకొకసారి ఇలాంటి సంఘటన చేయాలంటే వాళ్ళు వణికేలా ఉండాలి అని చెప్పేసి కూడా పోలీస్ అధికారులకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తారు. కాబట్టి ఎక్కడ కూడా విచారణలో కానీ లేకపోతే వాళ్ళ కేసులు నమోదు చేయడంలో పకడ్బందీగా వ్యవహరించాలని చెప్పేసి కూడా ఇప్పటికీ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో మరెప్పుడు కూడా మహిళలకు కావచ్చు, బాలికలకు కూడా ఇక మీదట తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి అఘాయిత్యాలు జరగకూడదు అని అంటే కనుక పోలీసులు ఇప్పుడు కఠినంగా వ్యవహరించాలి అని చెప్పేసి అంటున్నారు. ఆ తరహాలో కూడా కోర్టులు కూడా అదే విధంగా శిక్ష పడే విధంగా కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇలాంటి వారి పట్ల ఎలాంటి ఉపేక్షించకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన కీలక ఆదేశాలు కూడా పోలీస్ శాఖకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక ఈ ఘటనతో ఇటు విజయ్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించడం మొదలు పెట్టాయి. వచ్చినటువంటి రోజుల్లోనే, కొలువు తీరినటువంటి రోజుల్లోనే అనేక ఘటనలు జరుగుతున్నాయి, నేర ప్రవృత్తి అనేది పెరిగిందంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇక అందుకని చెప్పి విజయ్ ఇప్పుడు పోలీస్ వ్యవస్థకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారా నేరాల విషయంలో? ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా గడిచిన కొద్ది రోజులు, 15 రోజుల్లో 20 రోజుల్లో పూర్తిగా కొన్ని సంఘటనలు జరిగాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఈ కొత్త ప్రభుత్వానికి ఇవి సవాళ్ళగా మారాయి. అనేక ఆరోపణలు, అనేక ఇదే వచ్చాయని చెప్పవచ్చు. మహిళలకు రక్షణ లేకుండా పోతుంది, ప్రభుత్వం ఏం చేస్తోంది, నూతన ప్రభుత్వం అని చెప్పేసి కూడా అనేక ప్రశ్నలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో కూడా వెంటనే స్పందించినటువంటి ముఖ్యమంత్రి విజయ్
వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టే కాకుండా గతంలో ఎన్నికల హామీలప్పుడు కూడా మహిళల భద్రత పైట్లో కూడా ముఖ్యమంత్రి విజయ్ చాలా కఠినంగా ఉంటానని చెప్పేసి కూడా అందరికీ హామీ ఇచ్చారు. కాబట్టి వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యంలో కూడా ఈసారి కీలకమైనటువంటి ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి విజయ్ పర్సనల్ గా కూడా ఈ అంశాన్ని తీసుకున్నారు. ముఖ్యంగా బాలికకు సంబంధించినటువంటి హత్య ఏ విధంగా జరిగింది, ఎందుకు ఈ రకంగా పాల్పడ్డారు, కుటుంబ తగాదాలు ఏమైనా ఉన్నాయి, లేకపోతే వాంటెడ్ గా ఏదైనా జరిగిందా, ఈ కోణంలో పూర్తిగా విచారణ జరపాలి, బాలికకు న్యాయం జరిగే విధంగా చేయాలి. మరొకసారి బాలికల పైన కానీ అదేవిధంగా మహిళల పైన కానీ ఇలాంటి నేరాలకు పాల్పడాలంటే ఆ నిందితులు భయపడే విధంగా చట్టం ఉండాలి. పూర్తిగా వారి కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా పోలీసు అధికారులు వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంతమంది అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఎవరైనా అట్లా చేస్తే కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. కాబట్టి పోలీసు అధికారులు జాగ్రత్తగా ఇలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా ఆ బందోబస్తు ఏదైతే నిఘా ఉంచాలని కూడా పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతిపక్షాలు ఒకవైపు ఆరోపిస్తున్నాయి, మరో పక్క పూర్తిగా కూడా విజయ్ దీని పట్ల కూడా సీరియస్ కావడం, ఈ రోజు కీలకమైనటువంటి ఆదేశాలు పోలీస్ శాఖకి ఇచ్చినటువంటి పరిస్థితి. మున్ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకుంటుంది. పోలీసు అధికారులు ఆ రకంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా క్లియర్ కట్ గా ఈ రోజు పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేస్తారు. చూడాలి మరి బాలిక విషయంలో ఒక కదలిక వచ్చేట్టుగా మనం చెప్పుకోవాలి. ఇలా ఎవరైతే నేరానికి పాల్పడ్డారో వారికి కఠినమైనటువంటి శిక్ష పడే వరకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆ కుటుంబం కూడా ఆదుకుంటామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక మీద నేరాలు చేయాలి, నేరాలకు పాల్పడాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు విధించేటువంటి కఠిన శిక్షలు ఒక హెచ్చరికలా గుణపాఠంలా ఉండాలి. ఎవరైనా నేరాలు చేయాలంటేనే భయపడాలి అంటూ సీఎం విజయ్ కీలకమైన ఆదేశాలు పోలీస్ శాఖకు జారీ చేశారు. ఇక చూడాలి కోయంబత్తూరు బాలిక హత్య కేసులో ఉన్నటువంటి ఇద్దరు అనుమానితులను విచారించిన తరువాత అసలు ఈ కేసు ఏ కొలిక్కి చేరనుంది, తరువాత నేరస్తుల మీద ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు ఏంటి అనేది